వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వెంకీ. ఈరోజు చేసి మొట్టమొదటి రైడ్ అయితే యాక్సెప్ట్ చేయడం జరిగింది. అండ్ ఎక్కడికంటే బేగంపేట డ్రాప్ లొకేషన్ చూపిస్తుంది. అండ్ అమౌంట్ వచ్చేసి 170 చూపిస్తుంది బాస్. సో కస్టమర్ వచ్చేసి 100 కిలోమీటర్ సారీ అబ్బరే 1 కిలోమీటర్ దూరంలో ఉన్నాడు. 100 కిలోమీటర్స్ పోయి పికప్ చేసుకోవాలా? ఏదో బాస్ కొంచెం కూల్ 100 కాదు బాబు, 1 కిలోమీటర్ దూరంలో ఉన్నారు. అండ్ ఈరోజు వచ్చేసి ఎక్కడెక్కడ వెళ్తాను, ఎలాంటి ప్రదేశాలు మీకు చూపించబోతాను. అండ్ ఇంట్రెస్టింగ్ ఉండకపోతుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. చూద్దాం మరి ఈరోజు ఎంత అమౌంట్ ఎర్న్ చేయగలను. సో లెట్స్ గో. కానీ సోమవారం ఉదయం ఇప్పుడు ట్రాఫిక్ అబ్బా, అందుకే ట్రాఫిక్ లేని ప్రదేశాలు మనం చూస్ చేసుకున్నాం బాస్. అభినయ పేరు 9765 9765 या लेकिन भाई थोड़ा जल्दी जाना है. या బేగంపేట. ఓకే ఓకే రైట్. 11 కిలోమీటర్లు 29 నిమిషాలు. ఓకే ట్రాఫిక్ లైట్గా ఉంది. గాయ్స్ ఇప్పుడైతే 195 రూపీస్ క్యాష్ కట్ చేసాము. కానీ మనకు వచ్చిన అమౌంట్ వచ్చేసి 172 రూపీస్ అనమాట. ఫస్ట్ రైడ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనం ఎక్కడ ఉంటే బేగంపేట ఏరియాలో ఉన్నాం బాస్. అండ్ సెకండ్ ఆర్డర్ కోసం వెయిట్ చేస్తున్నాం. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేషన్ చేసుకోండి బాస్. సో గైస్ ఇప్పుడైతే పార్సల్ అయితే ఒకటి యాక్సెప్ట్ చేశాను. మరి అది ఎక్కడికంటే ఇక్కడే ఒక 100 మీటర్ల దూరంలో ఉన్నారు. మరి ఏం పార్సల్ ఇస్తారనేది వెయిట్ చేద్దాం. ఓకే చూద్దాం. మరి 252 రూపాయలు అన్నమాట. ఇక్కడ కృష్ణారెడ్డిపేట ఏదో చూపిస్తుంది. చూద్దాం మరి ఇప్పుడు ఏం పార్సల్ ఇస్తారో వెయిట్ చేద్దాం. భయ్యా ఛార్జర్ అయితే ఇచ్చారు, ఇందులో బండిలో పెట్టేశాను. సో 27 కిలోమీటర్స్ చూపిస్తుంది, 59 మినిట్స్ చూపిస్తుంది భయ్యా. సో 27 కిలోమీటర్స్ 59 మినిట్స్ అంటే దెర్ ఇస్ నో ట్రాఫిక్. ఓకే ట్రాఫిక్ అంటే పెద్దగా ఏం లేదు. ఓకే ఎక్కడికంటే ఎక్కడ బాస్? పటాన్ చెరువా అమ్మని అమ్మో లో పటేల్ కూడా కృష్ణారెడ్డిపేట పటాన్ చెరువు దగ్గర అనమాట. సో ఇక్కడ నుంచి 27 కిలోమీటర్స్ చూపిస్తుంది అండ్ 59 మినిట్స్. ఇప్పుడు ఎక్కడ ఉన్నామంటే బేగంపేట ఏరియాలో ఉన్నాం బాస్. ఓకే అమౌంట్ వచ్చేసి 252 రూపీస్ అనమాట. ఓకే సో భయ్యా ఇప్పుడైతే 252 రూపీస్ 252 రూపాయలు కట్ చేసాము. అండ్ ఈరోజు వచ్చేసి 424 భయ్యా. 2 ఆర్డర్లు కంప్లీట్ అయిపోయినాయి, 424 రూపాయలు. ఇప్పుడు మనం ఎక్కడున్నామంటే బీరంగూడ పరిసర ప్రాంతాల్లో ఉన్నాం. అంటే పటేల్ కూడా అంట ఇది. ఇక్కడ నుంచి చూద్దాం. 3 ఆర్డర్ కోసం వెయిట్ చేస్తున్నాం బాస్. రావయ్య ముద్దుల మామ నీకు రాసిస్తా రాయలసీమ. అబ్బా రాయలసీమ రాసిస్తావా? ఓ ఏనా మీ ఇంట్లో పేపర్ రాస్తున్నాడు అనుకున్నావు స్వామి? ఎవరు స్వామి? వారానికి 1000 నా కోసం దాయి. వారానికి 1000 రూపాయలు వేయాలా? దాస్తే ఏమవుద్ది? నెలకు 4000 అవుద్ది. వెరీ రీజనబుల్ ప్రైస్ కదా. అటు ఎన్ని వారాలు తెస్తే సంవత్సరానికి 52 వారాలు అంటే 52,000. ఏదో బాగున్నట్టుగా ఉంది. ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కోసమా ఏంది? అంటే మీరు ఈ విధంగా అర్థం చేసుకున్నారా? మరి అంతే కదా, ఫైనాన్షియల్ ఫ్రీడమే కదా, కాదా? ఓకే 3 ఆర్డర్ అయితే యాక్సెప్ట్ చేశాను. 265 ఎంత చూపించింది? 264 రూపీస్ ఎంత చూపిస్తుంది బాస్. ఓల్డ్ ఎల్వా అని చూపించింది. సో ఇక్కడ నుంచి పికప్ లొకేషన్ వచ్చేసి జస్ట్ 1.1 కిలోమీటర్ దూరంలో ఉంది. మరి ఏం పార్సల్ ఇస్తారేమో మరి వెయిట్ చేద్దాం. అదంటారు ఆయన బాబు బంగారం, ఒక సెకండ్ ఆగలేరా వాళ్ళు ఆగరగా. సరే వెళ్దాం. జస్ట్ ఒక ప్యాకెట్ ఇచ్చారు, నేను తీసుకొని పోవాలంట. ఎక్కడికి బొడారమంట. 29 కిలోమీటర్స్ చూపిస్తుంది, 57 నిమిషాలు భయ్యా.
ఓకే, నో ప్రాబ్లం. ఇది 3వ ఆర్డర్ బాస్ మంది. 270 ఎంత అమౌంట్ చూపించింది, నేను ఎగ్జాక్ట్ చూడలేదు. 260 70. ఓకే, నో ప్రాబ్లం. పోతాను. ఇది అయినట్టుగా ఉంది. బ్లడ్ ఎంత ఉంది అన్నా? పన్నా ఏమైంది? ఎవరిని కొట్టినారు అసలు అర్థం కాదు. ఎన్నో చిన్నగా పోరున్నాయి వాళ్ళు. కొత్త అంటారు బొమ్మంట ఫాస్ట్గా. ఏమంత పీకే పడినట్టుగా ఉంటారు. 265 రూపీస్ కలెక్ట్ చేసుకున్నాను. ఓకే. అండ్ ఈరోజు వచ్చేసి మొత్తం 3 ఆర్డర్లు కంప్లీట్. 689 రూపాయలు భయ్యా. 689 రూపీస్ టుడే ఎర్నింగ్స్ అనమాట. 3 ఆర్డర్లు కంప్లీట్ అయిపోయినాయి ఈరోజుకి. ఫస్ట్ 172, మళ్ళా తర్వాత వచ్చేసి 252, 265 3 ఆర్డర్లు కంప్లీట్ అయినాయి. 689 రూపాయలు బాస్. 689 రూపీస్ 3 ఆర్డర్లు కంప్లీట్ అయినాయి. ఏం రా కూర్చున్నావా? తిన్నావరా బాబు? తిన్నావా? నేనైతే తినలేదు బాబు పొద్దున్న నుంచి. నోరారా పిలిచిన. ఇప్పుడు ఎక్కడ ఉన్నామంటే మనం అల్వాల్ దగ్గర ఉన్నాం భయ్యా. 4th ఆర్డర్ అయితే యాక్సెప్ట్ చేశాను. కృష్ణారెడ్డిపేట చూపిస్తుంది. 166 రూపీస్ అనుకుంటున్నా అమౌంట్. కస్టమర్ అయితే జస్ట్ 400 మీటర్ల దూరంలో ఉన్నాడు. పికప్ చేసుకుందాం బాస్. 4th ఆర్డర్ అయితే ఈరోజు 713 బాచుపల్లి విస్పర్ వ్యాలీ. ఓకే బాస్. సో ఇదర్సే 18 కిలోమీటర్లు 34 నిమిషాలు. భయ్యా ఇప్పుడైతే నేను 207 రూపీస్ తీసేసుకున్నాను అనమాట. అతను 210 రూపాయలు ఇచ్చాడు. ఓకే, నో ప్రాబ్లం. మళ్ళీ వాటర్ బాటిల్ ఇచ్చాడు. ఓకే, చాలా అచ్చా ఆద్మీ. 855 రూపాయలు భయ్యా. 855 రూపీస్ టుడే ఎర్నింగ్స్. జస్ట్ 4 ఆర్డర్లు కంప్లీట్ అయిపోయినాయి. 855 రూపాయలు భయ్యా. ఇంకా 5వ ఆర్డర్ కోసం వెయిట్ చేస్తున్నాం. ఇప్పుడైతే 5వ ఆర్డర్ అయితే యాక్సెప్ట్ చేశాను. ఇక్కడ నుండి మాదాపూర్ చూపిస్తుంది అనమాట. 145 ఎంత చూపిస్తుంది బస్. నేను సరే చూడలేదు. మాదాపూర్ ఎందుకు యాక్సెప్ట్ చేశానంటే ఎందుకు ఊరికే సరదా. కస్టమర్ వచ్చేసి జస్ట్ 750 మీటర్ దూరంలో ఉన్నారు. మాదాపూర్ అంట. చూద్దాం, వెళ్ళేసి పికప్ చేసుకొని డ్రాప్ చేద్దాం. ఇప్పుడైతే 15 కిలోమీటర్ చూపిస్తుంది. 28 మినిట్స్ అంట. ఎక్కడికి అబ్బా లొకేషన్ చూద్దాం ఒక్కసారి. అయ్యప్ప సొసైటీ. వావ్, మనం పోవాలి కూడా అక్కడ. అంటే యాక్చువల్లీ హాస్టల్ ఉంది కూడా అక్కడే కదా. కాసేపు రెస్ట్ తీసుకుందామని ఒక అరగంట గంట. ఏం టైమింగ్ అబ్బా, చూద్దాం ఓపుకుంటే కొట్టారు. సో 15 kilometers and 27 minutes only. There is no traffic from here. ఇది మన 5వ ఆర్డర్ బాస్. ఇది బాచుపల్లి ఏరియా. సో గాయస్ ఇప్పుడైతే 203 రూపీస్ క్యాష్ క్లిక్ చేసినాము. సో మొత్తం వచ్చేసి జస్ట్ 5 ఆర్డర్ కంప్లీట్ అయింది. 1028 బాస్. 1028 టుడే ఎర్నింగ్స్ అనమాట. ఎన్ని ఆర్డర్లు కంప్లీట్ అంటే 5 కదా. ఎస్, 5 ఆర్డర్లు కంప్లీట్ అయింది. 1028 బాస్. అది మ్యాటర్. ఇప్పుడు ఒక గంట రెస్ట్ తీసుకుందాం. యాక్సెప్ట్ చేశాను. కస్టమర్ ఇక్కడే ఉన్నాడంట. ఎక్కడ మరి ఫోన్ చేద్దాం. బంజారా హిల్స్ అంట. ఓటీపమ్మా. నైన్ 90776 ఎక్కడ? ఓకేనా?
8.5 కిలోమీటర్స్ 23 మినిట్స్ చూపిస్తుంది. ఓకే, ట్రాఫిక్ లైట్గా ఉంది, లైట్గా ఒక రకంగా ఉంది, నైట్ టైం పూట కదా. భయ్యా 150 మూట పడితే కస్టమర్ నుంచి కట్ చేసుకోవడం జరిగింది. అండ్ 6 ఆర్డర్లు కంప్లీట్ అయింది. ఇప్పుడు మ్యాటర్ ఏంటండి భయ్యా, చెప్తా ఉండి ఒక్క నిమిషం ఆగండి. ఇదేదో తిరిగే పనిలో ఉంది. ఇది రేటింగ్ ఇచ్చేస్తాం 5. అండ్ ఇప్పుడు వచ్చేసి చాలా నెట్ ఇక్కడ ఈ ఏరియా చాలా ఫాస్ట్ అనమాట. 1165 రూపాయలు భయ్యా ఇప్పుడు ఎర్నింగ్స్ అనమాట. 6 ఆర్డర్లు కంప్లీట్ అయిపోయినాయి, 1165 రూపాయలు. సో మ్యాటర్ ఏంటంటే ఇప్పుడు భయ్యా, ఇప్పుడు 7వ ఆర్డర్ కోసం వెయిట్ చేస్తున్నాం. ఉదయము 5 ఆర్డర్లు చేస్తే 1028 వచ్చింది కదా. అది ఎన్ని గంటలు? 6 గంటలు అన్నమాట. 6 గంటలు కష్టపడితే 5 ఆర్డర్లలో 1000 రూపాయల చిల్లర వచ్చింది. ఓకేనా? కానీ ఇప్పుడు 9 గంటలు స్టార్ట్ చేసిన భయ టైం. చూద్దాం మరి ఎంత వస్తుందో. ఇప్పుడైతే 7వ ఆర్డర్ అయితే యాక్సెప్ట్ చేశాను. కాజా కూడా అంట 110 రూపాయలు ఎంత చూపించింది భయ్య. 7th ఆర్డర్ అది. ఓకే, కస్టమర్ వచ్చేసి 650 మీటర్ల దూరంలో ఉన్నారు. మామ ఇప్పుడైతే 117 రూపాయలు క్యాష్ కలెక్ట్ చేశాను. ఓకే, ఈ ఏరియా గుర్తుందా? కాజా కూడా అదే లవర్స్ అడ్డా మామ, ఇది అటు ఉంటుంది. ఇప్పుడైతే 1165. అదేంది ఇంకా అప్డేట్ అవ్వలేదా? అవుతుంది నిదానంగా. ఇది గుర్తుందిగా, ఇది కాజాగూడ అడ్డా. లవర్లు దీని అక్క ఒకప్పుడు నన్ను మోసం చేసి దిగింది. దీని అక్క ఇక్కడే అన్నమాట. చూసేవా, అందరు లవర్లే. మ్యాటర్ ఏంటంటే భయ్యా, 2 years తర్వాత 3 years తర్వాత వాడు వేరే దాంతో ఉంటుంది, అదేమో వేరే దాంతో ఉంటుంది. సరిపోయింది అమ్మ. అందరు వాళ్ళే భయ్యా, 99% వాళ్ళే. చిరాకు ఉంటుంది అట్నే. ఆల్రెడీ నన్ను బాగా నాకిచ్చింది ఒకటి. దీని అక్క అందుకే బ్లాక్లో దిగింది. ఇది అమ్మ సోదుకుంటుంది. అవసరం వరకు వాడుకుంటారు మామ, వాడుకున్న తర్వాత బ్లాక్లో దిగుతారు అంతే. తర్వాత ఎట్నా వాని నైట్ టైం పూట బలం ఉంటుంది, కానీ వ్యూ బాగుంటాం. అది అందరిలో 99%. ఆడొక లవర్, 7 లవర్లు. దీన్ని అక్క భయ్యా ఇప్పుడైతే 7 ఆర్డర్లు కంప్లీట్ అయిపోయినాయి. 1278 రూపాయలు భయ్యా సంపాదించింది మనం. 1278 రూపీస్. అది మ్యాటర్. సో ఇంకొక ఆర్డర్ కోసం వెయిట్ చేద్దాం. ఓకేనా? అది మ్యాటర్. యాక్సెప్ట్ చేశాను. గచ్చిబౌలి అంట మాకు. బట్ కస్టమర్ వచ్చేసి జస్ట్ 650 మీటర్ల దూరంలో ఉన్నాడు. అమౌంట్ వచ్చేసి 17 చూపించింది భయ్యా. 17 18 చూద్దాం. ఎందుకే పిల్ల నా మీద కోపం భయ్యా. ఒకరిని మనస్ఫూర్తిగా ఇష్టపడితే పడితే బొక్క బొర్ల పడతావు. పడితే అంటావు. ఆల్రెడీ పడితే, ఇష్టపడితే, కింద పడితే ఏది రావాలి రాజా. ఎందుకే పిల్ల నా మీద కోపం. ఐక్య దగ్గర ఉన్నాయి. అమ్మా లెవెల్ బాగాయింది కొంపరేసి. .3 kilometers 12 నిమిషాలు.
రూపాయలు అయితే క్యాష్ కలెక్ట్ చేసాము, కానీ 100 రూపాయలు ఇచ్చింది మేడం గారు. అండ్ ఈరోజు వచ్చేసి 1355 భయ్యా టుడే ఎర్నింగ్స్ అనమాట. ఇప్పుడు మనం ఎక్కడ ఉంటే హిల్ రిడ్జ్లో ఉన్నాం, హిల్ రిడ్జ్ అనమాట. సో ఇంకొక ఆర్డర్ యాక్సెప్ట్ చేద్దామా? వస్తే చేద్దాం, లేకపోతే లేదు. ఓకేనా, అది మ్యాటర్. భయ్యా ఏం లేదు భయ్యా, ఇప్పుడు ఒకటి చెప్తుంది వినండి. డేలో అయితే ఎగ్జాక్ట్లీ 6 గంటలు పని చేశాను, అంటే 5:30 గంటలే యాక్చువల్లీ. అప్పుడు 5 ఆర్డర్లు అయినాయి, 1000 రూపాయలు వచ్చేసింది. అండ్ ఇప్పుడు నైట్ టైం కూడా వచ్చేసి 2 గంటలు పని చేసా, 355 రూపాయలు వచ్చింది. 330 ఎంత వచ్చింది భయ్యా, మొత్తం వచ్చేసి 1355 రూపాయలు వచ్చేసింది. అందుకే 355 రూపాయల పెట్రోలు, 1000 రూపాయలు మిగిలింది అంతే. అంతవరకు సెలవు, నమస్కారం. కాకపోతే సరిగా సింపుల్గా వస్తుంది భయ్యా, అమౌంట్ చేస్తే వస్తుంది. 1000 రూపాయలు ఈజీ అబ్బా డైలీ. ఇది మన పెట్రోల్ ఖర్చు బాను, అన్ని ఖర్చు బాను, 1000 రూపాయలు ఈజీగా ఉంటుంది. సో ఎక్కువ కష్టపడితే ఎక్కువ అమౌంట్ వస్తుంది, అది మ్యాటర్.